కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నైజమే దాన్ని ప్రైవేటుకు అమ్మే కార్యక్రమం అన్నమాట. తద్వారా తన జోబి నిండడానికి, తన అనుయాయుల జోబి నిండడం కోసమే వాళ్ళు గతంలో అంతా కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసాం. దాదాపు కొన్ని వందల ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలన్నీ, నూలు మిల్లులు అయితేనేమి, చక్కెర మిల్లులు అయితేనేమి, అలాగే పాల కేంద్రాలు అయితేనేమి, మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏ అయితే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. గతంలో జరిగింది, సో ఇప్పుడు కూడా జరుగుతోంది. సో ఇప్పుడు కొత్తగా టూరిజంకు సంబంధించి దాదాపు 15-16 వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, షిప్ హార్బర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇదే కాకుండా దీని పరాకాష్ఠగా ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అమ్మే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలను అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోందన్నమాట. చాలా దారుణం. ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,000 కోట్ల రూపాయలతోటి ఈ ఫస్ట్ ఫేజ్లో 5 పూర్తి చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 కూడా దాదాపు 90% పూర్తి కావడం జరిగింది. దాంట్లో పులివెందులు అయితేనేమి, ఆదోని అయితేనేమి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇటు 25-26లో ఉంటే డెఫినెట్గా మిగతాటి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి మనకు కనపడిండు. సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. ఎందుకంటే ఇప్పుడైతే ఎందుకంటే ఒక్కొక్క కాలేజీకి 50 నుంచి 100 ఎకరాలు దానికి అక్వైర్ చేసి, లేకుంటే ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూమి పెట్టి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 500 నుంచి 600 ఒట్టి స్ట్రక్చర్ కోసం మాత్రమే, ఎక్విప్మెంట్ కాదు. సో దానికి స్ట్రక్చర్ కోసం మాత్రమే ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. సో అది మిగతాటన్నీ కూడా మరీ దారుణంగా 5 మెడికల్ కాలేజీలు మొదలు కావడం జరిగింది. మరీ దారుణంగా పులివెందుల మెడికల్ కాలేజ్ అయితే ప్రారంభోత్సవం కూడా జరిగింది. 50 సీట్లు ఎన్ఎంసీ వాళ్ళు దాని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. సో మరీ దుర్మార్గంగా ఆ 50 సీట్లు, ఎందుకంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు అనుకున్నారు కాబట్టే అది వద్దు, మాకు మేము ఈ సంవత్సరం చేయదలుచుకోలేదు అని చెప్పేసి లెటర్ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. సో ఈ రకంగా దాన్ని ముందుగా ప్లాన్ ప్రకారమే ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. సో దాన్ని ఇప్పుడు క్యాబినెట్లో పెట్టడం జరిగింది, జీవోలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్లో 10, మిగతాటి అన్నీ కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అదే కాకోకుండా గతంలోనే ఆయన చిత్తూరు హాస్పిటల్కు సంబంధించి ఆ హాస్పిటల్ను అపోలో హాస్పిటల్కు దానికి ఇచ్చే కార్యక్రమం గతంలో చేయడం జరిగింది. ఏదో ఎలక్షన్స్ వచ్చి అది ఆగిపోయింది తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. సో ఆ రకంగా అన్నీ అమ్మేసే కార్యక్రమమే అన్నమాట. ఎందుకంటే సంపద సృష్టి అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపద సృష్టి కాదు, ఆయన అనుయాయులకు సంబంధించిన సంపద సృష్టి తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం లేదన్నమాట. ఊరికి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అయినాడు తప్ప, ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదనమాట. ఆయన నైజమే అటువంటిది అనమాట. ప్రైవేటుగా అమ్మేసే కార్యక్రమమే అనమాట. అలా తన బినామీలకు అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు అమ్మడం జరుగుతోంది. దాంట్లో ఇంకొక 10 కాలేజీలు కూడా అమ్మే కార్యక్రమం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా దోచిపెట్టే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ఎల్లవేళలా పోరాడే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. అది ఆగేంత వరకు పోరాడతాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి అయినాయి.
మరి 16 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఏ పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందని పరిస్థితి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేయాలి. ఎందుకంటే గతంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసే వ్యక్తి అని చెప్పి అతనికి ముందు నుంచి ఒక బిరుదు ఉంది. గతంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన చేసిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి అదే ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు టూరిజంకు సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలి. మరి అదే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పేద ప్రజలకు, పేద విద్యార్థులకు అందించాలి. మరి అదేవిధంగా మరి పేదలకందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మెడికల్ కాలేజెస్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆ రోజు భావించి మరి ఆ రోజు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా స్థాపించడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఎవరే కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించిన దాఖలాలు లేవు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన చెప్పుకోదగ్గది ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా లేదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కోవిడ్ కష్టకాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా మరి జిల్లాలను కూడా రీఆర్గనైజ్ చేసి మరి ఆ రోజు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా మార్చిన తర్వాత మరి అదే తరహాలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ దిశలోనే 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఒకటి ఆలోచన చేయాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కాడ మరి అనుమతులు తీసుకొని మొదటి సంవత్సరం 5 మెడికల్ కాలేజీలు, మరి దానికి ప్రతి మెడికల్ కాలేజీకు 50 ఎకరాల స్థలం నుంచి 100 ఎకరాల స్థలం కేటాయించి మరి ప్రతి మెడికల్ కాలేజు 450 కోట్ల నుంచి 500 కోట్లు అంటే 17 మెడికల్ కాలేజీలకు పూర్తిగా 8,500 కోట్ల రూపాయల వ్యయంతో మరి ప్రారంభించడం జరిగింది. మొదటి సంవత్సరమే 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేసి మరి అడ్మిషన్స్ కూడా మరి ప్రారంభించడం జరిగింది. అంటే 5 మెడికల్ కాలేజీలకు కానీ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 150 సీట్లు చొప్పున 750 మెడికల్ సీట్లు మన ప్రజలకు అందుబాటులోకి, విద్యార్థులకు అందుబాటులోకి రావడం జరిగింది మొదటి సంవత్సరం 2023-24కు సంబంధించి. మరి 24-25కు సంబంధించి కూడా మరి ఇంకొక 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ చేయాలని చెప్పి మరి పనులన్నీ కూడా వేగవంతంగా చేయడం జరిగింది. దాంట్లో రెండు మాత్రము ఏదైతే పాడేరు మరి పులివెందల మరి కంప్లీట్ చేయడం జరిగింది. మరి అంతలోకే ఏదైతే మనకి ఎలక్షన్స్కు సంబంధించిన నోటిఫికేషన్స్ రావడము, మరి తర్వాత మిగతా 3 కాలేజెస్ కూడా సుమారుగా 80% కంప్లీట్ చేయడం జరిగింది. మరి మిగతా కాలేజెస్ కూడా 50% పైబడి పనులు జరిగిన పరిస్థితి. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ మరి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా మరి మెడికల్ కాలేజీల కాడికి పోయి మరి వాళ్ళు కంప్లీట్ అయిన బిల్డింగ్లను చూపించడం లేదు. ఏదైతే దశల వారీగా ఎక్కడ కూడా ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక 500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే మెడికల్ కాలేజెస్ అయితే మొదటి సంవత్సరం ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనో మరి హాస్పిటల్కి సంబంధించి ఒక 700 బెడ్ హాస్పిటల్ కావాలి. మరి మొదటి సంవత్సరం 150 స్టూడెంట్స్కు ఎంతవరకు వాళ్ళకు ల్యాబ్స్ కావాలి, వాళ్ళకు క్లాసెస్ రూమ్స్ కావాలని చెప్పి మరి అంతవరకే మరి ఎందుకంటే ఎన్ఎంసీ కూడా చూసేది మొదటి సంవత్సరం స్టార్ట్ చేసేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదని చెప్పి మరి నేషనల్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కౌన్సిల్కి సంబంధించిన సభ్యులు వచ్చి మరి వాళ్ళు పర్యవేక్షణ చేసిన తర్వాతనే మరి ఆ కాలేజ్కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా 5 ఏళ్లకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కాలేజ్లో కూడా ఎవరు కూడా మరి ప్రొవైడ్ చేయరు. అది దశల వారీగా మరి ఆ కాలేజ్ డెవలప్ చేస్తూ పోతూ ఉంటారు. మరి ఆ దశలోనే
మరి కొన్ని బిల్డింగ్స్ ఇంకా కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్స్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చూపించి ఇదే మెడికల్ కాలేజీలు అని చెప్పి మరి అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది. మరి నిన్న అనంతపురం సభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇప్పుడే మనం చెప్పాము, ఇప్పుడే మా కార్యకర్తలందరూ కూడా చెప్పారు. ఎందుకంటే పిచ్చి ముదిరిపోయింది మన ముఖ్యమంత్రి గారికి, పిచ్చి ముదిరిపోయింది. ఏ స్థాయికి పిచ్చి ముదిరిపోయిందంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో అవగాహన లేని మాటలను మాట్లాడుతున్నాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజ్ అంటే తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు నీకు తెలుసా ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి అని? ఎందుకంటే నువ్వు స్థాపించింటే కదా, నువ్వు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్కటంటే ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించావా? నువ్వు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఎప్పుడు కూడా దారదత్తం చేసే వ్యక్తివే, ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసిన వ్యక్తివే. ఏ వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి నీ అనుయాయులకు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నా ఉన్నా అంటే అది చంద్రబాబు నాయుడే.